పాలిటిక్స్ లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా. ఎందుకంటే షీఈస్ అన్ అగ్రెసివ్ లీడర్. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీలో లేనిది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలో ఉన్నది ఈ అగ్రెషన్. ఈ అగ్రెషన్ ఎంతవరకు ఉంటుంది అంటే ప్రజల్లో భావోద్వేగాల్ని రగల్చగలగడం. అంటే ఒక పిలుపు ఇవ్వడము, రోడ్డు మీదకి రావడము, జనాల్ని పోగేసుకోవడము, తన అధికారంలో ఉన్న రాష్ట్రంలో తన పార్టీ అధికారంలో ఉండి తను ముఖ్యమంత్రిగా ఉండి రోడ్డు మీద ధర్నా చేస్తుంది. కెన్ యు ఇమాజిన్ దిస్? ఎవరి మీద ధర్నా చేస్తుంది? డోంట్ నో. తన లాండ్ ఆర్డర్ తన చేతిలో ఉంటుంది, అధికార యంత్రాంగం తన చేతిలో ఉంటుంది, కానీ ఆవిడ కలకత్తా వీధుల్లో ధర్నా చేస్తుంది, ప్రజల్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఒక లీడర్, అంటే జనాల్లో ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ కలిగించగలిగిన ఒక లీడర్ రేపు దేశ రాజకీయాల్లోకి అడుగు పెడితే మొదటగా ప్రమాదం ఎదుర్కోవాల్సింది, ప్రమాద ఘంటికలు మోగేది ఖచ్చితంగా రాహుల్ గాంధీ. ఎందుకంటే ఫైనల్ గా చందు సాంబశివరావు గారు మాట్లాడతారు. ఫైనల్ గా సార్, ఓవరాల్ గా ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే, 1 గంట అయింది, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే. సో ఈ దేశం మొత్తం మీద జరిగిన ఎన్నికలుగానే మనం దీన్ని చూడాలి. అటు ఈస్ట్ ఇటు సౌత్ మొత్తం దేశం అంతా కవర్ అయింది. బీజేపీ విజయంగా, ఓవరాల్గా దీన్ని బీజేపీ విజయంగా చూడొచ్చా? లీవ్ బట్ మీ ద్రవిడ సంప్రదాయం ఉన్న ఆ ఒక్క తమిళనాడుని వదిలేయండి, కేరళలో కూడా బీజేపీ కుడ్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఓట్ షేర్. ఐ థింక్ వసంత్ గారు, ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా మరొకసారి మన ప్రజానీకం ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. మార్పు అవసరమైన చోట మార్పు తీసుకురాగలిగారు. ఆ మార్పును మనం స్వాగతించాలి, వాళ్ళందరికీ అభినందనలు చెప్పాలి. దాంట్లో భాగంగానే వెస్ట్ బెంగాల్ని బీజేపీ గెలవటం అనేది కూడా ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3 సార్లు అయిపోయింది, అంతకుముందు కమ్యూనిస్టు పార్టీలు పరిపాలన చేసినాయి. కాబట్టి అలాంటి ధోరణిలో నుంచి భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వస్తే వెస్ట్ బెంగాల్ ప్రగతి పదంలో నడుస్తుంది అనేది వ్యక్తిగతంగా నేను నమ్ముతాను. అగ్రెషన్ ఒక్కటే సరిపోదు, అగ్రెషన్ షుడ్ లీడ్ టు డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. మనకు అంత ఇంపార్టెంట్ స్టేట్, అంత పెద్ద స్టేట్ వెస్ట్ బెంగాల్లో అంత ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందా అంటే కాదు కదా, తెలుస్తుంది కదా మనకి. సో పాలిటిక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అగ్రెషన్, పాలిటిక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ విన్నింగ్ అనేది షుడ్ నాట్ బి ద వే. అది వెస్ట్ బెంగాల్కి అవకాశం వచ్చిందని నేను నా ఆశ, నాకు అలా అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ చేంజ్ దేర్. ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకే ఏడిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఇందాక ఎవరో పెద్దలు అంటున్నారు, అదేం కాదు ఆయన ఇంకా హార్డ్ కోర్ ద్రవిడియన్ గా మాట్లాడుతున్నాడని. ప్రాబబ్లీ నాకైతే అలా అనిపించడం లేదు. హీ సీమ్స్ టు బి అన్ ఆల్టర్నేటివ్, ఎ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ జన్జీ. సరే, ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాడు అనేది విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా డెమోక్రసీలో మనం మార్పు కోరుకుంటాము, మార్పుకి అవకాశం ఇస్తాము ఓటు ద్వారా. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి ఫ్యూచర్ విల్ డిసైడ్. ఈ ఫ్యూచర్ లో మళ్ళీ మనమే డిసైడ్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఫర్ నౌ ఐ థింక్ తమిళనాడు ఈజ్ ఎ వెల్కమ్ సైన్, వెస్ట్ బెంగాల్ ఈజ్ ఎ వెల్కమ్ సైన్. మిగతా చోట్ల స్టేటస్ కో లాగానే ఉంది. ఎందుకంటే కేరళలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అనేది నువ్వు కాదంటే నేను, నేను కాదంటే నువ్వు అనే ధోరణిలో ఉంటుంది. కాబట్టి అక్కడేదో గణనీయమైన మార్పు వచ్చిందని అయితే నాకేం అనిపించలేదు. పుదుచ్చేరిలో కూడా గణనీయమైన మార్పు ఏం కాదు. అస్సాం ఎనీవే హ్యాట్రిక్ లో పొజిషన్ లోకి వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు షుడ్ బి అవర్ ఫోకస్. అక్కడ ఏం జరుగుతుంది ఈ నెక్స్ట్ 2 years లో, మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చే లోపు అక్కడ ఎలాంటి ప్రోగ్రెస్ మనం చూస్తామో, ఐ థింక్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ నేషనల్ పాలిటిక్స్ ఇన్ కమింగ్ ఇయర్స్ అని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చందు సాంబశివరావు గారు, కోట సాయికృష్ణ గారు, డాక్టర్ విజయబాబు గారు, ఇంద్రనీల్ రెడ్డి గారు అండ్ డాక్టర్ రియాజ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది బీజేపీ గెలుపు. ఈశాన్య రాష్ట్రాల్లో మరి ఆధిక్యం ప్రదర్శించడంతో మోదీ ఒక సంకేతం పంపించారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన చేస్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి. సో ఇక్కడ తను గెలిపించి, ఈ రాష్ట్రాలని గెలిపించి భవిష్యత్తులో లీడర్షిప్ చేపట్టబోయే వాళ్ళందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని బీజేపీ క్యాడర్స్కి, లీడర్స్కి దిశానిర్దేశం చేశారు. బహుశా ఆర్ఎస్ఎస్ కూడా ఆ దిశలోనే ఆలోచిస్తూ ఉండుంటుంది. ఆ స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్కి, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంఘానికి ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారేమో, బుద్ధిస్టులు లామాస్ని ఐడెంటిఫై చేసినట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ నెక్స్ట్ లీడర్ని, ఎమర్జింగ్ లీడర్ని ఈ పాటికి ఐడెంటిఫై చేసిందేమో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు హఠాత్తుగా తెర మీదకి వస్తారు. బీజేపీలో
మనం చూస్తే కనుక వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి వచ్చి ఆ సీటు క్యాప్చర్ చేయడం, అక్కడ కూర్చోవడం మనం చూసాం. రేపొద్దున ప్రధానమంత్రి కాబోయే అభ్యర్థి కూడా అలాగే రావచ్చు. దానికి సంబంధించిన పీఠిక బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధం చేస్తున్నాయని అనుకోవచ్చు. ఒక సంకేతం, ఒక సందేశం ఇది బీజేపీకి. అండ్ రెండవది ఎమోషనల్గా ప్రధానమంత్రి ఆయన పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు డీలిమిటేషన్కి సంబంధించి అది వీగిపోయినప్పుడు మహిళా లోకానికి, నా మాతృమూర్తులకి, నా సోదరీమణులకి, నా బిడ్డలకి నేను క్షమాపణ చెప్తున్నానని ఆయన ఇచ్చిన ఒక సందేశం కూడా చాలా బలంగా పనిచేసింది, ఎంతో కొంత మేరకు పనిచేసింది. అన్ని రాష్ట్రాల్లో కాకపోవచ్చు, ప్రత్యేకించి తమిళనాడులో చాలా బలంగా పనిచేసింది అనుకోవాలి. బట్ ఆ పనిచేసిన వ్యవస్థని బీజేపీ తన అనుకూలంగా మలుచుకోలేకపోవడానికి గల కారణం అన్నామలైని బీజేపీ దూరం పెట్టడం అనేది స్పష్టంగా అర్థమైన విషయం. ఇంత చారిత్రాత్మక ఘోరమైన తప్పిదం మార్క్సిస్టులు కూడా ఇంతకుముందు చేసి ఉండకపోవచ్చు, బీజేపీ తమిళనాడులో చేసింది. బీజేపీ కోలుకోవడానికి